నుంచి అయితే ఇప్పుడు ఇసుకని వేరు చేస్తున్నాం, కానీ అందులో కలిసిన సాల్ట్ని వేరు చేసే పద్ధతిని మళ్ళీ చూద్దాం. మనం ఇసుకని వేరు చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ ఉండిపోయింది. ఆ సాల్ట్ వాటర్ని ఇప్పుడు మనం కెటిల్లో యాడ్ చేద్దాం. ఇలా కెటిల్లో వేసిన తర్వాత ఈ కెటిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత దీని నుంచి మనకి ఎంతో కొంత ఒక ఆవిరి అనేది వస్తుంది. ఆ ఆవిరి పైన మనం కొన్ని ఐస్ క్యూబ్స్ని పెట్టుకుందాం. ఈ ఆవిరి ద్వారా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి చల్లబరుస్తాయి ఆవిరిని. అప్పుడు మనకి దీని నుంచి వాటర్ అనేది కలెక్ట్ చేస్తాం. ఈ రకంగా ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. వాటర్లో కలిసిన సాల్ట్ ఏదైతే ఉందో అది కెటిల్